వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య చిట్టి పికిల్స్. సో అలేఖ్య చిట్టి పికిల్స్ అందరికీ తెలుసు కదా. అయితే యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక కస్టమర్ పైన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినట్టు తెలుస్తుంది. అట్లానే ఆడియో కూడా ప్రతి ఒక్కరు విన్నారు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అయితే ఆడియో విన్నారా మీరు? ఎంత దారుణంగా ఒక అమ్మాయి అయ్యుండి ఈ విధంగా మాట్లాడారు. అసలు మీరేం చెప్తారు దీని గురించి? ఫస్ట్ యాక్చువల్గా బేసిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటా. ఇప్పుడు మార్కెట్లో ఒకే వస్తువు 4-5 వేరియంట్స్లో మనకు దొరుకుతాయి. కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. టాపిక్ పికిల్సే కాబట్టి పచ్చడి గురించే మాట్లాడదాం అర్థమయ్యేలాగా. ఇప్పుడు కొన్ని చీరలు కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. నువ్వు చీరల షాప్కి వెళ్ళావు అనుకో, వాడికి గొడవ ఉండదు. బట్ అంటే నువ్వు వచ్చి అన్ని పీకి తీసి పెట్టాల్సిన అవసరంలా, నువ్వు రాగానే అడుగుతాడు ఏ రేంజ్లో కావాలండి అని. నువ్వు నాకు 3000, 5000 రేంజ్లో కావాలంటే వాడు అవే ర్యాకులు చూపిస్తాడు. నువ్వు అది చెప్పలేదనుకో, నువ్వు 50,000, 60,000 చీరలన్నీ మొత్తం ఇప్పేసి అబ్బే ఇది రంగు బాగాలేదు, ఇది బార్డర్ బాగాలేదు, వాడు మోహన కొట్టేసి వెళ్ళిపోతావు. అంటే రేట్ చూసిన తర్వాత. బట్ అదేదో ముందే ఈ రేట్ ర్యాక్ ఇదండి అని అనుకో, అందులో పిక్ చేసుకుంటావు, నీకు నచ్చింది తీసుకుంటావు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావు, నీ చాయిస్ లేదు. స్వీట్ షాప్స్ నీకు ముందే రేట్ కార్డ్స్ పెడతారు కూడా, కోర్స్. వచ్చేటప్పుడు ఇలా చూసుకుంటావు, అన్నీ నీకు నచ్చితే తీసుకుంటావు, లేదంటే అదో 1/4 కిలో ఇదో 1/4 కిలో ప్యాక్ చేసుకొని వెళ్తావు. స్వగృహ ఫుడ్ స్వీట్స్ ఏమో కొంచెం తక్కువలో ఉంటాయి, ఈ హోమ్ ఫుడ్స్ వాళ్ళంతా. స్వీట్ షాప్ వాళ్ళదేమో కొంచెం అంటే లైక్ బాలాజీ అయ్యంగార్ మిఠాయి షాపు, ఈ బెంగళూరు బేస్డ్ మార్వాడి స్వీట్ షాపులు కొంచెం రీజనబుల్గా ఉంటాయి. ఈ హై క్లాస్ ఉంటాయి, ఫ్రాంచైజీ బేస్డ్ ఉంటాయి, ఈ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవి మనకు తెలిసినవే. ఇంకా లగ్జరీ స్వీట్లు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఏంటి పికిల్స్, ఆవకాయ పచ్చడి గురించే మాట్లాడదాం కాసేపు. అందరికీ ఆవకాయ అంటే ఇష్టం కాబట్టి. ఆవకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అమ్ముతారు. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో ఆవకాయ, మన రామోజీరావు పచ్చళ్ళు ఉంటాయి, ప్రియా పికిల్స్, తెలుగు ఫుడ్స్ వాళ్ళ ఉంటాయి, మదర్ ఫుడ్స్, సూర్య ఫుడ్స్, ఇలా రకరకాల కొంతమంది తయారు చేస్తాడు. ఆచీ పచ్చళ్ళు వీళ్ళు తయారు చేస్తారు. ఆచీ సూర్య పికిల్స్ ఏంటంటే నీకు బై 1 get 1 ఫ్రీ వస్తాయి. కేజీ ఆవకాయ పచ్చడి నువ్వు 100 రూపాయలకి 150 రూపాయలకి బై 1 get 1 ఇచ్చేస్తున్నావు. సరే 100 రూపాయలకే ఇచ్చావనుకో, కేజీ ఆవకాయ పచ్చడి నీకు 100 రూపాయలకి ఎలా అమ్మావు? అసలు నీకేం పడుతుంది? కారం రేటు పెరిగింది, ఉప్పు రేటు ఉంది, అసలు ఆవకాయలు దొరకట్లా, ఆవపిండి వేస్తున్నావు, ఇంకేవేవో వేస్తున్నావు, గార్లిక్ వేస్తున్నావు, కొన్ని విత్ గార్లిక్, కొన్ని వితౌట్ గార్లిక్, వాట్ ఎవర్. హౌ కెన్ యూ కీప్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ అని చెప్పేసి కూడా మనం చాలామందిని క్వశ్చన్ చేస్తాం. బట్ సూపర్ మార్కెట్ని క్వశ్చన్ చెయ్యం, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. వాళ్ళు వాస్ట్ ప్రొడక్షన్ చేస్తారు. ఒకేసారి కొన్ని కోట్ల పచ్చళ్ళు తయారవుతాయి మిషన్లో, అని వెళ్ళిపోతుంది. అదే మూత పెట్టుకుంటుంది, అదే సీలేస్తుంది, అదే పచ్చడి నింపుతుంది, డైరెక్ట్ డబ్బాలో ప్యాకింగ్ కూడా అదే చేసేస్తుంది, మార్కెట్లోకి వెళ్ళిపోతాయి, రన్ అవుతుంది, లాభాలు వస్తాయి పర్లా. ఇప్పుడు ఈ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఏంటంటే ఇంతే చేస్తారు. ఇంతే. వాడు ఆయిల్ 1 లీటర్ 150 రూపాయల ఆయిల్వి ఒకడు కొంటాడు, మార్కెట్లో చౌకగా వచ్చే ఆవకాయలు కొంటాడు. మామూలు రీజనబుల్ కారం, రీజనబుల్ ఉప్పు, రీజనబుల్ ఆవపొడి వేసి రీజనబుల్గా చేసేసి నీకు కొంచెం హ్యాండ్ మేడ్ అండి మేము ఇంట్లో చేసాము అనే పేరు పెట్టేసి, ఇప్పుడు ఆ మార్కెట్లో దొరికేది 100 కాబట్టి ఇది 250-300కి అమ్ముతాడు. ఇంకా పక్కన అథెంటిక్ కొన్ని షాప్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే మేము చాలా అథెంటిక్గా తయారు చేస్తాం, మంచి నూనె వాడతాం, మంచి కారం వాడతాం, ఆర్గానిక్ వే వేస్తాం అని చెప్పి వాడు అదే 500 ఛార్జ్ చేస్తాడు. నేనే పెట్టాను అనుకో ఆవకాయ, నాది కేజీ ఆవకాయ మినిమం 5,000 నుంచి 6,000 ఉంటుంది. ఎందుకో చెప్పనా, నేను వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఎతికి వాడతా, అందులో మంచి క్వాలిటీది వాడతా. కృష్ణ బ్యాక్ టు ద రూట్స్, జూబ్లీ హిల్స్ అక్కడికి వెళ్ళి అవి మంచి టేస్ట్గా ఉంటాయి. వుడ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగవి, అవి మంచిది. ఎంత కాదన్నా 900, 1000 రూపాయలు, 1200 లీటర్ ఉంటాయి డబ్బా. నెక్స్ట్ కిలో మామిడికాయలు రసాలు, అది కూడా విత్ పీచ్ ఉండేది, పుల్లవి ఏరికోరి తెప్పించుకుంటా ఎక్కడి నుంచో, దానికి నాకు కొంచెం పడుద్ది. నెక్స్ట్ కారం కూడా మనకి బళ్ళారి కారం ఉంటుంది, వరంగల్ కారం ఉంటుంది, గుంటూరు కారం ఉంటుంది. చాలామందికి తెలియదు.
ఒకటే రకమైన కారం వాడినా కూడా మనకు ఆ టేస్ట్ ఉండదు. ఓకే. 5 కైండ్ ఆఫ్ కారాలు మిక్స్ చేసుకోవాలి. బళ్ళారి మిర్చీలు ఇంత ఉంటాయి, గుంటూరు మిర్చి సన్నగా ఉంటుంది, ఘాట్ ఎక్కువ ఉంటుంది, వరంగల్ మిర్చిలో నార్మల్గా ఉంటాయి, దానికి ఏంటంటే కొంచెం కమ్మదనంతో కూడిన కారం ఉంటుంది. కాశ్మీర్ మిర్చీలు ఏంటంటే రంగు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, బట్ ఏమీ ఉండవు లోపల. అండ్ ముద్ద మిర్చీలు ఉంటాయి, కొన్ని తాయి చిల్లీ ఉంటుంది, అది చాలా ఘాటు. ఇవి 4-5 రకాలు వేసేసి ఒక మూతలు దాన్ని కారం సెట్ చేసుకొని కలర్ సెట్ చేసుకొని ఆడించుకుంటా నేను. అది నాకు ఒక టైప్ ఆఫ్ కారం తయారైంది. ఈ కారం తయారవడానికి కూడా మనకి 2-3 వేల రూపాయలు ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్, హిమాలయ పింక్ సాల్టే వాడతాం. ఎంత కాదన్నా ఆర్గానిక్ తీసుకున్నా 200 రూపీస్ కేజీ, 150 to 200 ఉంటుంది. క్వాలిటీ ఆవాలు, క్వాలిటీ మెంతులు, కొంచెం క్వాలిటీ జీలకర్ర, కొంతమంది వేయరు, కానీ నేను వేసుకుంటాను, నాకు కొంచెం ధనియాలు ఉన్న ఇష్టమే. గార్లిక్ క్లోవ్స్ కూడా నేను ఇవి వాడతా, సింగిల్ క్లోవ్స్ ఉంటాయి కొడైకెనాల్వి, మొత్తం ఒకటే ఉంటుంది, అది మంచి ఘాటు ఉంటుంది. ఇది దొరకకపోతే నాటు వెల్లుల్లి, ముద్దముద్దగా ఉండవు, నాటు ఇవి సన్నగా చిన్నగా ఉంటాయి, ఇవి తోకలు పెద్దగా ఉంటాయి, ఆర్గానిక్వి, అవి కొనుక్కుంటా. ఈ వీటితో నాకేంటంటే ఇదంతా కలిపితే నాకు ముడిసరికే 6,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా దాన్ని గింపేవి ఏం లేదు, జస్ట్ ఇవి చిన్నగా వేంపి పొడి కట్టుకుంటాం అంతే. నూనె కూడా బాగా కాచి చల్లార్చి పచ్చడిలో కలుపుకుంటా. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ రెసిపీ తయారవడానికి 6,000-7,000 పడిందా? ఇప్పుడు నేను దీన్ని అమ్మాలంటే నీకు కొంచెం లాభం ఇన్ కేస్ ఇప్పుడు లాభం చూసుకొని అమ్మాలి. కనీసం 250 గ్రామ్స్ పొట్లమే నేను 1,000 రూపాయలకి అమ్మితే కానీ నాకు వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? అంటే కేజీ అంటే ఆవకాయలు అన్ని కేజీ వేసామంటే ఇది ఒక 6-7 కిలోల పచ్చడి తయారవుతుంది. ఇంత కాదనుకున్నా ఈజీగా, అన్నీ కలిపాం కాబట్టి. ఆఫ్టర్ కలిపిన తర్వాత 5 కిలోల పచ్చడి అయింది అనుకో, దాన్ని మనం అర కేజీ చొప్పున 1,000 రూపాయలకి వచ్చినా ఓకే, నాకు 2,000 లాభం వచ్చింది దీంట్లో అన్నట్టు ఉంటుంది. దిస్ ఈజ్ వాట్. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా ప్రాసెస్? నా ఇప్పుడు నేను మార్కెట్లో ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి, ఎవరైనా సరే వచ్చి అడిగినప్పుడు కాస్ట్ ఎక్కువ అని అంటే మరి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనుక్కోవాలి, నీ ఇష్టం. ఎందుకండి కాస్ట్ ఎక్కువ అంటే ప్రాసెస్ చెప్పాలి. మేము ఆర్గానిక్ వాడామండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశానా, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసా, ఇట్స్ వర్త్ఫుల్ అనే ఫీలింగ్ వాడికి ఉంటుంది. ఇష్టమైతే కొంటాడు, లేకపోతే లేదు, అది వాడి ఇష్టం. అంతేగాని వచ్చిన తర్వాత అదేంటండి మరి ఇంత రేటా అని అడిగితే అసలు కొనే మొహమేనా అనేది? ఎప్పుడైనా డబ్బులు మొహం చూసావా? పచ్చడి తిన్న ఫేసేనా? ఆవకాయ అంటే తెలుసా నీకు అంటే ఎలా ఉంటుంది? కొంచెం కోపం వస్తుంది, అనకూడదు, అంతకు మించి బూతులు తిడితే ఇంకెలా ఉంటుంది అంటే వాడి ఫైనాన్షియల్ స్టేటస్ని తక్కువ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఓకే పచ్చడే కొనట్లేదు, నీ పిల్లానికి నగలేం కొనిస్తావు అంటే నువ్వే ఒప్పుకుంటున్నావుగా, నగ నట్రతో ఈక్వల్ రా నా పచ్చడని. నగలు రోజు వాడు పచ్చడిలా కొనుక్కునే వస్తువు కాదుగా. నీకు అర్థమైందా? ఈ తిట్టులోనే అర్థం ఉంది, వీళ్ళు చెప్పే దాంట్లోనే. ఆ తిట్లో ఏముంది? నువ్వు పచ్చడే కొనుక్కోలేకపోతున్నావు, నీ పిల్లానికి నగలు ఎట్లా చెప్పిస్తావు, రేపటి రోజు పెళ్లి చేసుకుని దాన్ని ఎలా తిప్పుతావు అంటే, ఒక మనిషి పెళ్లి చేసుకునే అంత ఎక్స్పెన్సివ్ నా పచ్చడి అని చెప్పకనే చెప్తున్నావు నువ్వు. పైగా దాంట్లో ఏమన్నా ఏడ్చిందా అంటే ఏమీ లేదు. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ వీళ్ళు వాడరు, అర్థమైందా? మనం అంత తిరుగుతాం కానీ వాళ్ళని వాడరు. ఏదో మార్కెట్లో దొరికిన అడ్డమైన చెత్త వేసేసి అడిదిప్పు అడ్డమైన పచ్చడి తయారు చేసి జనాల మొహాన కొడుతుంది. అన్ని రకరకాల భాషలు మాట్లాడతా వాళ్ళకి వీళ్ళకి అంటగట్టడం. 3 అమ్మాయిలు కూర్చొని క్యూటీగా దాని గురించి మాట్లాడేసరికి మార్కెట్ భలే ఉంది అని చెప్పేసి వీళ్ళు ఊరికే కొనడంటారు. వాళ్ళ నెంబర్లు ఇస్తారు కదా కొనాలంటే, నీకు అర్థమైందా? వాళ్ళ నెంబర్లే ఇస్తారు కొనడానికి. జీపే నెంబర్ వాళ్ళవే ఉంటాయి, ఫోన్పే నెంబర్లు, వాట్సాప్ చాట్ వాళ్ళవే ఉంటాయి. ఇంకేమైనా చాట్ చేయొచ్చు, కాసేపు ఏమైనా మాట్లాడవచ్చు. ఇంకేమున్నాయండి పచ్చళ్ళు మీ దగ్గర అంటాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, మా దగ్గర రొయ్యలు ఉన్నాయి, చికెన్ ఉంది, మాట్లాడండి బాగుంది, ఇంకా ఏం లేవా? అవునా అంటే కేజీలు చొప్పున ఇస్తారా, ½ కేజీ ఇస్తారా, పావు కేజీ ఇస్తారా, మీకు ఎలా కావాలంటే అలా ఇస్తామని చెప్తారు. అంటే లోకల్లోనే పార్సల్ చేస్తారా, ఎస్టీడీ ఐఎస్డి పీసీఓ కూడా చేస్తారా? ఇట్లా పులిహోర కలిపే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకు కూడా తెలిసి ఇలా కలుపుతారని వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతా ఆ పచ్చళ్ళన్నీ అమ్మేస్తారు. బిజినెస్ ట్రిక్స్. సరే, నీ బిజినెస్ నువ్వు బాగానే చేస్తున్నావు, అంతవరకు బాగానే ఉంది. బూతులతో తిట్టడం ఏంటి కస్టమర్ని? ఇది బ్యాడ్ కదా. అండ్ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇది ఆడియో రూపంలో మనకు రిలీజ్ అయింది,
మా పిల్లలే అన్నారో లేకపోతే ఇంకెవరన్నా మార్ఫింగ్ చేశారో మనకు తెలియదు. వాయిస్ని కూడా ఈ మధ్య ఏదో చేస్తారు కదా అన్ని టెక్నాలజీలు వచ్చిన తర్వాత. ఆ పిల్లలు అలా చేశారో లేదో తెలియదు. నేనైతే అంటే నిజంగా ఆన్లైన్లో వ్యాపారం చేసే వాళ్ళైతే నాకు తెలిసినంతవరకు ఇట్లాంటి లాంగ్వేజెస్ ఎప్పుడు నేను చూడలే. మన సినిమా టీవీ సీరియల్ ఆర్టిస్టులు కూడా పచ్చళ్ళు అమ్ముతున్నారు చాలామంది. అదే ఆన్లైన్లో ఇంత క్వాంటిటీయే చేసి మంచి రేట్లే ఉంటాయి, ఎక్కువ రేట్లే. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ చేస్తే రేట్ ఎక్కువే పెట్టాలి, తప్పదు. ఇంకా అది వాస్ట్ ప్రొడక్షన్ చేస్తేనే రేట్ తగ్గుద్ది. సో అలా వీళ్ళు నేను ఎవరిని చూడలేదు బూతులు మాట్లాడే వాళ్ళని. అండ్ ఇది అసలు పద్ధతిగా కూడా అనిపించలేదు, చాలా నీచంగా ఉంది. సో వీలైతే అంటే ఇప్పటివరకు ఇంత లేట్ అయింది కదా, వీలైనా చెప్పాలిగా ఇది మా వాయిస్ కాదని. సో ఒప్పుకున్నట్టే. కొండ మానేయండి, ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయబట్టేగా బూతులు మనమేగా తిట్టించుకున్నాం. నువ్వు వెళ్ళి ఫాలో అయ్యి ఆ పచ్చళ్ళు ఎంత అని అడిగినందుకేగా ఆ పిల్ల తిట్టింది. మనం వెళ్ళడం మానేస్తే వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండదుగా. అన్ఫాలో చేయండి, గొడవ వదిలిపోద్ది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.